దేవుని బిడ్డలైనటువంటి మీ అందరికీ నా వందనాలు. దేవుని వాక్యాన్ని తెలుసుకొని ఆ మాదిరిగా జీవించే కృప మనందరికీ నా దేవుడు దయచేసినట్టుగా ఒక్కసారి స్తోత్రాలు చెబుదామా? ఇంకొకసారి గట్టిగా స్తోత్రాలు చెబుదామా? దేవుడు ఈ విడుదల ఆరాధనలో మనతో మాట్లాడుతున్నటువంటి మాట, మీ హృదయములను కలవర పడనీయకుడి, మీ హృదయాలను కలవరపడనీయకుడి. ఈ మాట దేవుడే స్వయంగా చెప్తున్నటువంటి మాట. కొంతమంది ఏం చేస్తారంటే కలవరపడతారు. ఎందుకు కలవరపడతారంటే అనారోగ్యాలు వచ్చినప్పుడు కలవరపడతారు, చెడు కళలు వచ్చినప్పుడు కలవరపడతారు, పనులు జరగకపోతే కలవరపడతారు. కలవరము కలవరము కలవరం. బయటికి వెళ్తే కలవరమే, ఇంట్లో ఉంటే కలవరమే. సమాధానంగా ఉండవు ఇంట్లో కూడా. ఎందుకంటే ఒక బాధ మనకు వెంబడించినప్పుడు మన కుటుంబంలో ఇక కలవరం స్టార్ట్ అవుతుంది. అందుకని దేవుడు ఏం చెప్తున్నాడంటే, మీ హృదయాలను కలవరపడనీయకుడి. ఎందుకు ఎందుకు దేవుడు చెప్తున్నటువంటి ఎందుకు కలవరపడవద్దని అంటున్నాడంటే, దేవుడు అంటున్నాడు, నేను మీకు సమాధానము కలగజేశాను. స్తోత్రం చెప్తారా? ఒకసారి గట్టిగా, ఇంకొకసారి గట్టిగా చెప్తారా? ఇది వరకు మీరు కలవరపడ్డారేమో, కానీ ఇప్పుడు దేవుడు చెప్తున్నటువంటి మాట, మీరు కలవరపడకండి, మీ హృదయాలను కలవరపడనీయకండి. ఎందుకు? నేను మీకు సమాధానం కలగజేస్తున్నాను. ఆ సమాధానము ఏంటిదంటే, మీరు ఏ ఏ ఆశల ద్వారా వచ్చారో దేవుని దగ్గర అవి జరగాలని, ఏ ఆశ ద్వారా మీరు వచ్చారో ఆ ఆశనంతా నేను తీరుస్తానని దేవుడు చెప్తున్నాడు. ఎప్పుడైతే మన కుటుంబంలో ఒక పని జరగకుండా ఉంటే మనం కలవరపడతాం. ఆ పని జరిగిందంటే మన కుటుంబంలో సంతోషం కలుగుతుంది. అందుకనే దేవుడు చెప్తున్నాడు, మీ హృదయాలను కలవరపడనీయకండి ఇక నుంచి. ఎందుకంటే నీ అనారోగ్యం పోతుంది, నీ సమస్య తీరిపోతుంది, నీ అప్పుల బాధలు పోతున్నాయి. నువ్వు ఏదైతే దేవుడు చేస్తాడని ఆశతో వచ్చినటువంటి నీవు ఆయన ఎదుట ఉండి తీర్మానం చేసుకుంటున్నటువంటి దేవుని బిడ్డ, నా దేవుడు చెప్తున్నాడు, ఇదిగో ఇక మీకు సమాధానం కలుగుతుంది. అది ఏ సమస్య అయినా సరే తీరుతుంది. ఆ బాధ ఎలాంటిదైనా సరే అది తొలగిపోతుందని దేవుడు చెప్తున్నాడు. స్తోత్రం చెప్తారా? ఒకసారి గట్టిగా. ఆ వాక్య భాగంలోనికి మనం వెళ్దాము. యోహాను సువార్త 14వ అధ్యాయము 27వ వచనంలో దేవుడు మాట్లాడుతున్నాడు. 27వ వచనం, 14వ అధ్యాయము 27వ వచనం. శాంతి మీకు అనుగ్రహించి, శాంతి మీకు అనుగ్రహించి వెళ్ళుచున్నాను, నేను వెళ్ళుచున్నాను, నా శాంతియే మీకు అనుగ్రహించుచున్నాను. లోకమిచ్చినట్టుగా నేను మీకు అనుగ్రహించుట లేదు. మీ హృదయములు మీరిక కలవరపడనీయకుడి, విడవనీయకుడి అని దేవుడు చెప్తున్నటువంటి మాట. ఎందుకంటే యేసు ప్రభు ఈ భూమి మీద ఉన్నప్పుడు ఆయన సమయం వచ్చింది, ఇక వెళ్ళిపోతున్నాడు, ఆరోహణమై వెళ్ళిపోతున్నాడు. వెళ్ళిపోతున్నటువంటి ఆ సమయంలో దేవుడు చెప్తున్నటువంటి మాట, ఇక వెళ్ళిపోతున్నాను నేను. ఇక్కడ భూమి మీద ఉన్నప్పుడు చెప్తున్నటువంటి మాట, నేను వెళ్ళిపోతున్నాను, కానీ మీకు సమాధానం కలుగుతుంది, మీకు శాంతి కలుగుతుంది, మీరు కలవరపడకండి. నేను వెళ్తున్నానని మీరు కలవరపడకండి. ఎందుకంటే నేను ఉన్నప్పుడే రోగాలు విడుదలవుతున్నాయి అనేది కాదు, నేను లేకున్నా కూడా రోగాలు విడుదలవుతాయి. మీరు కలవరపడద్దు. మీ పనులు జరగట్లేదని మీరు కలవరపడద్దు. నేను వెళ్తున్నాను. ఎందుకు వెళ్తున్నానంటే నా తండ్రి ఏదైతే చెప్పాడో దాన్ని నెరవేర్చి నేను వెళ్తున్నాను. అందుకని నేను వెళ్తూ మీకు సమాధానము కలగజేసి
నేను వెళ్తున్నా, మీకు శాంతి కలుగుతుంది. అందుకనే దేవుని బిడ్డ, నీవు ఏ అనారోగ్యం చేత బాధపడుతున్నావో, ఏ సమస్య చేత సతమతమైపోతున్నావో, విరోధులకు నువ్వు అదుగుతున్నావేమో, బయటికి వెళ్తే నిన్ను నిందలపాలు చేస్తున్నారేమో, నువ్వు అవుపడినప్పుడల్లా నిన్ను చూసి ఏమన్న చేస్తున్నారేమో, నా దేవుడు చెప్తున్నాడు, మీరు కలవరపడకండి. లోకము మాటలు అవసరం లేదు, లోకముతో మీకు అవసరం లేదు. నేను ఉన్నాను, మీకు శాంతి కలగజేసి నేను వెళ్తున్నాను అంటున్నాడు. ఆ శాంతి, ఆ సమాధానమే పరిశుద్ధాత్మ దేవుడు. స్తోత్రం చెప్తారా ఒకసారి గట్టిగా? ఇంకొకసారి గట్టిగా చెప్తారా? ఆయన చెప్పిన మాట ఏంటంటే, ఆయన వెళ్తున్నప్పుడు ఆయన పరిశుద్ధాత్మ వదిలిపెట్టి ఆయన వెళ్ళిపోయాడు. ఇప్పుడు మనము కృపాకాలంలో ఉన్నాం. కృపాకాలం అనగా పరిశుద్ధాత్మని కాలంలో ఉన్నాం. ఆ పై వచ్చిన చదువు నాయన 13వ వచనం, 26వ వచనం చదువు. ఆదరణకర్త ఆదరణకర్త అనగా తండ్రి నామమున పంపబోవు పరిశుద్ధాత్మ సమస్తమును మీకు బోధించి మీతో నేను చెప్పిన సంగతులన్నిటినీ మీకు జ్ఞాపకం చేస్తాడు. దేవుడు చెప్తున్నటువంటి మాట. పరిశుద్ధాత్మను మనం పొందుకున్నప్పుడు ఆ పరిశుద్ధాత్మ ద్వారానే మనకు శాంతి కలుగుతుంది, మనకు సమాధానం కలుగుతుంది. పరిశుద్ధాత్మ పొందుకోవాలంటే మరి పరిశుద్ధంగా ఉండాలి, పవిత్రత కలిగి ఉండాలి. ఈ పవిత్రత పరిశుద్ధత కలిగి మనం జీవించినప్పుడే ఆయన ఆత్మ మన మీదికి దిగి వస్తుంది. ఆ ఆత్మ ఎప్పుడైతే నువ్వు పొందుకుంటావో నీకు సమాధానం కలుగుతుంది. నీ కుటుంబంలో అనారోగ్యాలు ఉండవు, నీకు పట్టిన దయ్యం వెళ్ళిపోతుంది. కానీ దేవుని అడిగేది ఏంటంటే, అయ్యా ఆ సమాధానము నాకు కలగజేయి, నేను పవిత్రంగా ఉంటానని, నమ్మకంగా ఉంటానని, నువ్వు చెప్పినట్టుగా నేను నడుచుకుంటానని ఒక తీర్మానం చేసుకుంటే నా ప్రభు నిన్ను దర్శించి నీకు సమాధానం కలగజేస్తాడు. కలవరము నీ కుటుంబంలో నుండి నీలో నుండి అది వెళ్ళిపోతాయి. ఇక స్తోత్రం చెప్తారా ఒకసారి గట్టిగా? ఇంకొకసారి గట్టిగా చెప్తారా? అందుకనే దేవుని బిడ్డలారా, కలవరము పడకూడదని దేవుడు చక్కగా మనతో మాట్లాడుతున్నాడు. గలాతీకి రాసిన పత్రికలో దేవుడు అపోస్తలుడైన పౌలు గలాతీ సంఘానికి వివరించి చెప్తున్నటువంటి మాట 5వ అధ్యాయం 10వ వచనం ఒకసారి చదివి వినిపిస్తా ఉన్నాను. ఒక్క మాట చదివి నేను ముగించేస్తాను. చక్కగా మీరు ఫస్ట్ వినండి. మీరు ఎంత మాత్రమును వేరుగా ఆలోచింపరని ప్రభునందు మిమ్మును గూర్చి నేను రుడిగా నమ్ముకొనుచున్నాను. మిమ్ములను కలవరపెట్టుచున్నవాడు ఎవడైనను వాడు తగిన శిక్ష అనుభవిస్తాడు. ఎవరైతే నీకు కలవరం పెడుతున్నాడో వాడు ఖచ్చితంగా శిక్ష అనుభవిస్తాడని దేవుడు చెప్తున్నాడు. నీకు అర్థమైందా? మళ్ళీ రిపీట్ చేయినా నా మాట. మీతోటే దేవుడు మీరెంత మాత్రమును వేరుగా ఆలోచింపరని. ఎందుకంటే పవిత్రత పోగొట్టరని, నమ్మకాన్ని పోగొట్టరని, విశ్వాసాన్ని పోగొట్టరని నేను నమ్ముతున్నాను. ప్రభునందు మిమ్మును గూర్చి నేను నమ్ముకొనుచున్నాను. మిమ్ములను కలవరపెట్టుచున్నవారు ఎవడైనను వాడు తగిన శిక్ష ఖచ్చితంగా అనుభవిస్తాడు. అందుకనే ప్రభు చెప్తున్నటువంటి మాట ఏంటంటే, మీరు ధైర్యంగా నిలబడి నమ్మకంగా ఉండండి. మీరు ధైర్యంగా నిలబడి నమ్మకంగా ఉండండి. మీరు పవిత్రత మీరు పోగొట్టుకోకండి. పవిత్రత కలిగి నువ్వు ఉన్నప్పుడే ఆయన నీలో ఉండి కార్యాలు చేస్తాడు.
పవిత్రత పోతే ఆయన కార్యం చేయడు. ఆయన చెప్తున్నటువంటి మాట ఏంటో తెలుసా? మీ మీద నాకు నమ్మకం ఉంది, పవిత్రత మీరు పోగొట్టుకోరని. మీ మీద నాకు నమ్మకం ఉంది, మీరు నమ్మకాన్ని పోగొట్టుకోరని, విశ్వాసం కలిగి మీరు జీవిస్తారని. మీరు ఎప్పుడైతే పవిత్రత కలిగి ధైర్యంగా నమ్మకంగా మీరు ఉంటారో, ఇదిగో మిమ్మల్ని కలవర పెడుతున్నాడే. ఎవరైతే కలవర పెడుతున్నాడో, ఎవరైతే మంత్రం చేస్తున్నాడో, ఎవరైతే అనారోగ్యం సృష్టిస్తున్నాడో, ఎవరైతే మిమ్మల్ని బాధ పెడుతున్నాడో, ఎవరైతే మీ భర్త భార్యకు గొడవ పెడుతున్నాడో, ఎవరైతే మిమ్మల్ని ఇబ్బంది పాలు చేయాలని ఆశపడుతున్నాడో, వాడు ఎట్టి పరిస్థితుల్లో మీరు పవిత్రత కలిగి నమ్మకంగా మీరు ఉంటే వాడు ఖచ్చితంగా శిక్ష అనుభవిస్తాడని దేవుడు చెప్తున్నాడు. శిక్ష అనుభవించడం అంటే దేవుడు చెప్పేది ఎంతో తెలుసా? వాడు ఏమైపోతాడో దేవుడికే తెలుసు. అందుకనే శత్రువుతోటి నువ్వు కలవరపడొద్దు అంటున్నాడు దేవుడు. శత్రువుడు మన పాలోడు సాతానుడే. ఆ సాతానుడే ప్రతిదీ సృష్టిస్తూ ఉంటాడు. మనం మంచిగా బ్రతకనీయకుండా, మంచి ఆరోగ్యాలతో ఉండకుండా, మన కాపురాలు మనం చేసుకోకుండా, మన పనులు మనం చేసుకోకుండా వాడు ఏం చేస్తాడంటే మనల్ని కలవరం సృష్టిస్తుంటాడు. అందుకని దేవుడు చెప్తున్నాడు, ఈ కలవరములో మీరు తీసివేయండి. మీరు కలవర పడకండి. మీరు ధైర్యముగా విశ్వాసముగా మీరు ఉండండి. ఎందుకో తెలుసా? నేను పరిశుద్ధాత్మను మీ మీదికి దింపాను, మీకు శాంతి కలుగుతుంది, సమాధానం దేని ద్వారా సమాధానం కలుగుతుందంటే పరిశుద్ధాత్మని ద్వారా మీకు సమాధానం కలుగుతుంది. మీకు సమాధానం ఇచ్చి నేను వెళ్తున్నాను. మీరు కలవరపడకండి, వెరవకండి, భయపడకండి, అధైర్యంగా ఉండకండి. ఎవరికో భయపడుతున్నామని భయము ఆందోళన మీరు అసలు చెందకూడదు. ఎందుకంటే సృష్టికర్త అయినటువంటి దేవుణ్ణి నేనే మీ కుటుంబాలకు మీకు సమాధానం ఇచ్చి వెళ్ళిపోతున్నాను. ఏ అనారోగ్యాలు రాకుండా మీరు మంచిగా బ్రతకాలని, మీరు సంతోషంగా ఉండాలనే నేను సమాధానం కలగజేసి నేను వెళ్తున్నాను. అందుకనే మీరు పవిత్రత పోగొట్టుకోకండి, ధైర్యంగా మీరు ఉండండి, నమ్మకంగా మీరు ఉండండి. ఇదిగో మిమ్మల్ని ఎవరైతే కలవర పెడుతున్నాడో, ఏ అనారోగ్యాన్ని సృష్టిస్తున్నాడో వానికి శిక్ష ఖచ్చితంగా తప్పదు. వాడు శిక్ష అనుభవిస్తాడు. వాడు చావనైనా చచ్చిపోతాడు, నరకములోనైనా పడిపోతాడు. కానీ మీరు వాడేదో చేస్తున్నాడు, వాడేదో మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నాడని నువ్వు కలవరపడొద్దు. నువ్వు ధైర్యంగా నిలబడి వాక్యం విన్నటువంటి దేవుని బిడ్డ ఆ వాక్యము తన హృదయంలో పెట్టుకొని నువ్వు తీర్మానం చేసుకొని, నీవు ప్రభును కన్నీటి కార్చి ఒక తీర్మానం చేసుకొని, అయ్యా నేను పవిత్రత పోగొట్టుకోను, నమ్మకాన్ని పోగొట్టుకోను, ధైర్యంగా నిలబడే నేను నీకు ప్రార్థన చేసి ప్రార్థన పౌరుడిగా నిలబడతానయ్యా. నా కుటుంబంలో కలవరం ఉండకూడదు, నా వ్యాధులు పోవాలి, నా అనారోగ్యాలు పోవాలి. ఇప్పుడు చెప్తున్నాను, ఎవరైతే మాంత్రికుడు నీకు మంత్రం చేశాడో నా ప్రభు చెప్తున్నాడు, ఒకవేళ వాడు చెప్తే వినకపోతే వాడు ఖచ్చితంగా మరణిస్తాడు. దేవుడు చెప్తున్నటువంటి మాట. కొన్ని ఏం చేస్తాడంటే వాడు దేవుడు చెప్పినా కూడా మిస్సాలు దూతా ఉంటారు. కొంతమంది ఏం చేస్తారు, మళ్ళీ అనారోగ్యాలు పెడతా ఉంటారు. మళ్ళీ ఏం చేస్తారంటే తిరగనీయకుండా చేస్తూ ఉంటారు. అయితే దేవుడు ఏం చేస్తాడు, ఇకనైనా మానుకుంటాడా అని ఏం చేస్తాడంటే కొంచెం సమయం ఇస్తాడు. ఆ సమయములో మారుతనేమో వాడి కుటుంబము అని కాదిరం నిలబడుతుంది. ఇక నేనే పోడు కానీ నేనే అన్నాడు అనుకో, దేవుడు ఏ రకంగా మెచ్చుతాడో మనకు తెలియదు. దేవుడు చెప్తున్నాడు, మనం చెప్పే మాటలు కాదు ఇవి, దేవుడు చెప్తున్నటువంటి మాట. ఆ శిక్ష వాడే అనుభవిస్తాడు. కానీ నువ్వేం చేయాలంటే పవిత్రత పోగొట్టుకోవద్దు, నమ్మకాన్ని దేవుడు చేస్తాడని నమ్మకం పోగొట్టుకోవద్దు, విశ్వాసం పోగొట్టుకోకూడదు.
నువ్వు ఎప్పుడైతే ధైర్యంగా నిలబడి ఇవి నీ హృదయంలో పెట్టుకొని దేవుని కొరకు నువ్వు జీవిస్తావో, నా ప్రభు చెప్తున్నాడు, మంత్రం చేసినటువంటి వాడు ఖచ్చితంగా మాయమైపోతాడు, లేదా వాడు దేవుని అంగీకరిస్తాడంతే. స్తోత్రం చెప్తారా ఒకసారి గట్టిగా? ఇంకొకసారి గట్టిగా చెప్తారా? నేను ఒక ప్రాంతానికి వెళ్తే ఆ ప్రాంతంలో ప్రార్థన చేశాను, ఇంటెంకకు వచ్చాడు వాడు. మిసం ఇట్లా తిప్పుతా ఉన్నాడు, ప్రార్థన చేస్తే వినపడ్డట్టుంది. మిసం ఇట్లా తిప్పుతాడు. అమ్మా ఎవరమ్మా ఆయన అంటే, ఆయనే అయ్యా. మళ్ళీ ఆమె తిరిగి వచ్చి ఏం చెప్పిందో తెలుసా? అయ్యా వాడు మరణించాడు కానీ పిల్లలు అనాథలు అయిపోయారు అయ్యా అని చెప్పి. కల ధీర బరాబర బరకల ధీర బరాబర బరకల ధీర బరాబర బరకల ధీర బరాబర బరాబర. నా దేవుడు చూస్తూ చూస్తూ కొంచెం సమయం ఇస్తాడు. ఆ సమయము దాటిందా ఇక నువ్వు మంత్రం చేసే మాంత్రికుడా, నువ్వెంత యేసయ్య దగ్గర పాదాలు పట్టుకున్నా కూడా అప్పుడు కుదరదిగా. ఇప్పుడే ఏం చేయాలంటే, అయ్యా నా తప్పైపోయిందని ఉన్న పాటనే మొఖాలు ఉండి దేవుని కన్నీరు గార్చాలి. అప్పుడు నీ కుటుంబం బాగుపడుతుంది. నేనే అని ఎప్పుడు ఇరవీకూడదు దేవునికి. ఆయనే చెప్తున్నాడు, శిక్ష ఖచ్చితంగా అనుభవిస్తారు వాళ్ళు. కానీ నువ్వు పవిత్రంగా ఉండవు, నమ్మకంగా ఉండవు, యథార్థంగా ఉండవు, నన్ను ఆరాధించు, నీకు సమాధానం ఇచ్చి వెళ్తున్నాను. ఆ సమాధానం నీ కుటుంబానికి ఖచ్చితంగా కలుగుతుంది, రక్షణ కలుగుతుంది. దేవుడు చెప్తున్నాడు, ఎవడు చేసిండో మంత్రం కానీ ఆ మంత్రం విడుదలైపోయింది. ఖచ్చితంగా మీ కుటుంబాలలో ఆనందాన్ని, సంతోషాన్ని దేవుడు అనుగ్రహించాడు. అందరం నిలుమొక్కల మీద ఉండి ఒక తీర్మానం చేసుకుందాం. అందరం నిలుమొక్కల మీద ఉందాం. యేసయ్యతో ఒక తీర్మానం చేసుకుందాం. ప్రభు, మీరు నాతో మాట్లాడినటువంటి మాట, మీ హృదయాలను